వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం తెలుగు. ఇన్ సర్వీస్ టీచర్లకు చాలా ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఇకపై టీచర్ ఉద్యోగుల్లో పదోన్నత పొందడానికి టెట్ తప్పనిసరి చేయమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏ నిబంధనలు మారాయి, ఎవరికి ఇది తప్పనిసరి, డీటెయిల్గా చూద్దాం రండి. రాష్ట్రంలో ఇన్ సర్వీస్ టీచర్లకు అంటే ఇప్పటికే ప్రభుత్వ సేవలో ఉన్న ఉపాధ్యాయులకి పోస్ట్ ప్రమోషన్ కోసం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ తప్పనిసరి అయ్యింది. ఇదే విషయంపై తాజాగా రాష్ట్ర విద్యాశాఖ కొత్త నిబంధనలు విడుదల చేసింది. నవంబర్ 1 నుండి ఈ నూతన నిబంధనలు అమల్లోకి వస్తాయి అని చెప్పారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి. డిసెంబర్ 2010 వరకు వచ్చిన నియామకాల్లో చాలామంది టీచర్లు టెట్ లేకుండానే ఎంపికయ్యారు. ఆ సమయంలో టెట్ తప్పనిసరి కాదు. సీసెట్ లేదా రాష్ట్రం నిర్వహించే టెట్ స్కోర్ ఆధారంగా కొత్త రిక్రూట్ చేసిన ఉపాధ్యాయులకు మాత్రమే టెట్ ఉండేది. అందువలన పాత నియామకాల్లో ఉన్న టీచర్లకు ప్రమోషన్లకి టెట్ అవసరం లేదు. ఇప్పుడు ఆ నియమాన్ని పూర్తిగా మార్చేశారు. ఇప్పటి నుండి రాష్ట్రంలో అన్ని ఇన్ సర్వీస్ టీచర్ల ప్రమోషన్లు పొందాలంటే తప్పనిసరిగా టెట్ ఉత్తీర్ణత సాధించాలి. ప్రైమరీ క్లాస్ 1 to 5, అప్పర్ ప్రైమరీ క్లాస్ 6 to 8 2 స్థాయిల్లో ఉన్న టీచర్లకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. అదేవిధంగా ఎస్సీ, ఈఆర్టీ నిర్వహించే టెట్, సిబిఎస్ఈ, సీటెట్ రెండిట్లో ఏదైనా ఉత్తీర్ణత సాధిస్తేనే అంగీకరిస్తారు. ప్రమోషన్ లక్ష్యం ఉందా? వెంటనే టెట్కు సిద్ధం అవ్వండి, ఇది తప్పనిసరి. తాజా ఉద్యోగ అప్డేట్స్ కోసం ఉద్యోగ నేస్తం తెలుగును లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.